ఇదంతా ఒక పార్ట్. సోషల్ మీడియాలో ఇప్పుడు యూత్ పిల్లలు బాగా బ్రౌజింగ్లో ఉన్నారు. కరెక్ట్. పర్సనల్ రిలేషన్స్ బేస్డ్ బ్రౌజింగ్ కూడా ఎక్కువ ఉంది. ఎస్ ఎస్. నా గర్ల్ ఫ్రెండ్ ఇంకెవరితో మాట్లాడుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఇది చేయండి అని కొన్ని వెబ్సైట్స్ ఇస్తాడు. మీ వైఫ్ ఇంకెవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఇది చేయండి అని. చాలా మంది అది అక్కడ ఏమైనా ఫ్రాడ్ జరిగితే వాడు ఎవరికి చెప్పుకోలేడు. ఇవి విపరీతంగా సర్క్యులేట్ అవుతూ ఉంటే దాంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో మీ వాట్సాప్ అంతా చూడొచ్చు, ఈ నెంబర్ దగ్గర ఈ వెబ్సైట్ దగ్గరికి రీచ్ అయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు సార్ కదా. ఇది ఎవరు బయట డిస్కస్ చేయట్లేదు, తెలియదు ఎవరికి. కరెక్ట్. సో వాళ్ళు నిజమేనా అవి అటువంటి సైట్స్? 100% సార్. సైట్స్ నిజం కాదు, ఆ సైట్స్ పెట్టడము జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వరకు నిజం. బట్ వాళ్ళు జెన్యున్ రిజల్ట్ అనేది ఇవ్వరు. బికాస్ అట్లాంటి సర్వీస్ అసలు లేనే లేదు. ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళని క్యాచ్ చేసి కుప్పలు తెప్పలుగా నాకు ఎవరు చూపించారు మొన్న, మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇవి కూడా అడగండి అని. చూస్తే చాలా మంది ఈ నెంబరు పలానా సైట్లో వేయండి, అక్కడ నుంచి మీరు వాళ్ళ నెంబర్ ఇక్కడ టైప్ చేసి పెట్టండి, సంథింగ్ ఏదో అలా. అవును సార్, అవును. కాల్ డేటా వస్తుంది, వాట్సాప్ చాట్ ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసి వాళ్ళ వెబ్సైట్ లకు పోయి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఫోన్ లో. సేమ్ మళ్ళీ ఇదే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసిరంటే ఈ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. మీ అందరి కోసం అడుగుతున్నా ఇది చాలా మంది. దాంతో పాటు డబ్బులు అడుగుతారు, మీరు ఇంత పేమెంట్ చేస్తే మీకు ఈ డేటా వస్తుంది అని. కొంతమంది నేను చూసిన కొన్ని రకాల ఇన్సిడెంట్స్ ఏంటి సార్ అంటే, వాళ్ళకి నిజంగానే డబ్బులు తీసుకున్న తర్వాత ఒక ఫైల్ పంపిస్తారు. ఆ ఫైల్ వీళ్ళకి ఓపెన్ కాదు, ఆ ఫైల్ ఫార్మాట్ అనేది వేరే ఉంటుంది. ఆ ఫైల్ మాకు ఓపెన్ చేయడానికి రావట్లేదు అంటే ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, నేను మీకు ఫైల్ ఇచ్చేసిన, మీ డేటా మీకు ఇచ్చేసిన, దాన్ని మీరు ఎట్లా ఓపెన్ చేసుకోండి, మాకు తెలియదు అంటారు వాళ్ళు. ఆ ఫైల్ ఓపెన్ గాని ఫైల్స్ ఇస్తారు అనమాట, లాక్డ్ ఫైల్స్, ఓపెన్ అవన్ ఫైల్స్. దాని తర్వాత వాడికి రెస్పాండ్ అవ్వరు, మళ్ళీ వాడు ఇంకా ట్రై చేస్తూనే ఉంటాడు. ఇంకా సో నా తప్పే, ఫైల్ ఓపెన్ అవ్వలేదు కానీ వాళ్ళది కాదని మళ్ళీ ట్రై చేస్తాను. ఇట్లాంటి పేరు చెప్పి కూడా వాళ్ళు సింపుల్ సార్. ఇప్పుడు ఆ విషయం చెప్పిన వెంటనే ఎంతమంది ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని ఉంటారు, ఎంతమంది యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో గర్ల్ ఫ్రెండ్ నెంబరు, వైఫ్ నెంబరు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు, రివెంజ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు, వాళ్ళ నెంబర్ ని ఎంతమంది టైప్ చేసి ఉంటారు. సింపుల్ గా టైప్ చేసిన నెంబర్ వాళ్ళ లిస్ట్ లోకి వెళ్తుంది, డౌన్లోడ్ చేసుకున్న పర్సన్ యొక్క ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆ అప్లికేషన్ లోకి ఎంటర్ కావాలంటే వీడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వీడి ఇన్ఫర్మేషన్ అందులోకి పోతుంది. అంటే వీడు స్వయంగా వాడు గర్ల్ ఫ్రెండ్ తో, వాడి ఫ్రెండ్ తో ఇన్ఫర్మేషన్ వాడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, లీగల్ గా అథెంటిక్ ఇచ్చేస్తాడు. అది సార్. ఓకే. సో అటువంటి నమ్మొద్దు అసలు. సో మనం ఇన్ని రోజుల నుంచి డేటా లీక్ అయిపోతుంది, మన డేటా వాళ్ళకి పోతుంది, ఈ యాప్ ట్రాక్ చేస్తుంది, ఆ యాప్ ట్రాక్ చేస్తుంది. అసలు డేటాని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ సార్. 2 సినిమాలలో అట్లా ఇట్లా చూపించినట్టు మార్కెటింగ్ ఏజెన్సీస్ కి, బ్యాంక్ వీళ్ళకి అమ్ముతూ ఉంటారు. మార్కెటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటారు. మార్కెటింగ్ ఏజెన్సీ అని కాకుండా ఇంట్రూడర్స్ ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళు కూడా డేటాను ఎక్కువగా కొనుక్కునే సిచ్యువేషన్స్ లో ఉన్నారు. డేటాను కొనుక్కున్న తర్వాత ఒక మనిషి యొక్క టోటల్ 360 degrees ప్రొఫైల్ అండర్స్టాండింగ్ అనేది వాళ్ళు చేసుకుంటారు ఆటోమేటిక్గా. మీ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని ఏ రకంగా హిట్ చేయాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ ఐడియాని బేస్ చేసుకొని మీకు పంపే లింక్ ఉంటుంది నెక్స్ట్. ఇప్పుడు వైఎన్ఆర్ గారికి రెగ్యులర్ గా చూడాల్సే అప్డేట్స్ ఏంటిదంటే ఒక ఎగ్జైటింగ్ న్యూస్. ఇప్పుడు నేను మీకు ఏదైనా అమెజాన్ లో ఆఫర్ లేకపోతే వేరే ఏదైనా పెళ్లి పత్రికనో పెడితే మీరు కొంచెం యాక్టివ్ గా ఉండి దాన్ని క్లిక్ చేయకుండా ఉంటారు. బట్ బ్రేకింగ్ న్యూస్ లాంటి ఏమైనా వచ్చినాయంటే ఇమ్మీడియట్ గా న్యూస్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వేరే ఛానల్ పేరుతోటి మీకు ఒక లింక్ పంపించి ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పినారు అంటే ఇమ్మీడియట్ గా ఆ బ్రేకింగ్ న్యూస్ ఏదో మేము కూడా చూద్దాము ఏంటిది అని చెప్పేసి మీకు అది మీద ఇంట్రెస్ట్ ఉంది. జుకర్బర్గ్ కంటే తెలివైన వాళ్ళం కాదు ఎవరు. మేమైతే సో జనాలందరి గురించి తెలుసుకుంటారు, ఎవరికి ఏదంటే ఎక్కువ ఇంట్రెస్టో దానికి సంబంధించిన SMS ని వీళ్ళకి పాపులేట్ చేస్తారు. సో ఆ పర్సన్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవడం కోసం కూడా ఈ డేటా అంతా పనికొస్తుంది, డేటాని యూజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇది చాలా ఈజీ అయిపోయింది. ఒక హ్యూమన్ గురించి తెలుసుకోవడం అనేది ఇంకా వెరీ వెరీ ఈజీ అయిపోయింది. ఒకప్పుడు చాలా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయాలి, ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అట్లా ఏం లేదు సార్. కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, డైరెక్ట్ మీ ఫేస్బుక్ ప్రొఫైల్ తీసుకొని పోయి వదిలేస్తే మీరు ఎక్కడెక్కడ లైకులు కొట్టారు, ఎక్కడెక్కడ కామెంట్లు చేసిర్రు, మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం ఏంది అనేది కూడా మొత్తం అందులో చూపించే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో అటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. యూజర్స్ అందరూ, వ్యూవర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో మీరు చేస్తున్న ప్రతి యాక్టివిటీని చూసుకోవడానికి సపరేట్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. మీరు మాత్రమే చూసుకునే మై యాక్టివిటీయే కాకుండా మీ యాక్టివిటీని చూసుకోవడానికి సంబంధించిన వెబ్సైట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, మై యాక్టివిటీ క్లీన్ అంటే డిలీట్ చేసేసాను, ఎవడు కనపడకుండా పెట్టేశాను. అప్పటికి ఇంటర్నెట్ లో ఒక ఆర్కైవ్ అనేది పడిపోయి ఉంటుంది కదా. ఒకనొక టైంలో 2015లోనో 12లోనో మీరు ఏదో పోస్ట్ కి కామెంట్ కొట్టినారు,
ఆ పోస్ట్ ఇంటర్నెట్ ఆర్కైవ్స్ లో సేవ్ అయిపోయి ఉంది అంటే మీరు ఇప్పుడు దాన్ని కామెంట్ ని డిలీట్ చేసినా కూడా మీ పేరుతో ఆ స్టోరేజ్ అనేది అక్కడ ఉండిపోతుంది. ఓహో ఓహో ఒక కార్బన్ కాపీ, మ్మ్. ఎప్పటికీ ఒక కార్బన్ జిరాక్స్ ఉంటుంది అక్కడ. ఉండిపోతుంది. సో షుడ్ బి టేక్ మోర్ కేర్. 100% సార్. ఇంటర్నెట్ కి కనెక్ట్ అయిన తర్వాత మనం చేసే ప్రతి యాక్టివిటీ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ఎ లైక్, కామెంట్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. మనం పెట్టే పోస్ట్ ప్రతి ఒక్కటి మన సోషల్ ప్రొఫైల్ని ఇది చేస్తూ ఉంటుంది.